జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. రాణిగారిని దగ్గరుండి చూసిన హేగేకి రాణిగారు ఎలా రెడీ అవ్వాలో, ఏ వస్త్రాలు ధరించాలో, రాజుగారికి ఏది ఇష్టమో హేగే గారికి తెలీదా? మిగతా వాళ్ళకి అది అర్థం కాలా. మిగతా వాళ్ళు తమ సొంత ఆలోచనను, సొంత పెత్తనాన్ని, సొంత ఇష్టాన్ని అక్కడ ప్రదర్శిస్తే, ఎస్తేరు ఆత్మీయురాలు ఎస్తేరు ఏమనుకుందో తెలుసా? నా ఇష్టాన్ని నెరవేర్చే కంటే రాజు ఇష్టం ఎలా ఉందో నాకు తెలీదు డైరెక్ట్గా, కానీ ఎవరికి తెలుసు? పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని ఇష్టం డైరెక్ట్గా నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఆత్మీయురాలు అయితే, జ్ఞానవంతురాలు అయితే ఎస్తేర్లాగా ఏం చేస్తావు తెలుసా? అయ్యా, దేవుని అంతఃపురంలో నేను చేర్చబడాలంటే ఏం చేయాలో నాకు తెలీదు, కానీ నా దైవజనుడు ఉన్నాడే, ఆయనకు తెలుసు. ఎలా ఉంటే నేను ఆయన రాజ్యం చేరతానో, ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటానో ఆయనకి తెలుసు కదా. సో దైవజనుడి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం అని ఆలోచన ఎవరిలో రావాలా? విశ్వాసులో రావాలి. ప్రతి విశ్వాసులో రావాలి. కానీ ఈ రోజులు అలా ఉన్నారా? మిగతా వాళ్ళలా ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారా? హేగే పట్రా, అప్పుడే రాణి అయిపోయినంత ఫీలింగు. ఎందుకని వీళ్ళు కొంతమంది అనుకుంటారా, మన అందరికీ, మన రంగుకి, మన ఎత్తుకి, మన కర్లింగ్ హెయిర్కి, మన పరిస్థితులకి మనం రాణి అవ్వకపోతే ఇంకెవరవుతారు అని ఎవరికాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే బాగా ఆలోచించండి, రాణి పోస్ట్కి పెట్టారంటే మరి మట్టి మొహాలు రారు కదా. వస్తారా? రారు. ఎంతో కొంత మిగతా వాళ్ళందరూ, అరే నువ్వు కొంచెం అందంగా ఉన్నావే బాబు, నీ హెయిర్ బాగుంది, నీ కలర్ బాగుంది, నీ హైట్ బాగుంది, నీ పరిస్థితులు బాగుంది, నీ పద్ధతులు బాగుంది అంటేనే కదా పోస్ట్కి పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ పోస్ట్ పడిందండి, ఉదాహరణకు అనుకుందాం. ఆ పోస్ట్కి పెట్టుకోవాలంటే దానికి ప్రిపేర్ అయినడు పెట్టుకుంటాడా, 10వ తరగతి పెట్టుకుంటాడా? ఇప్పుడు రాణి సింహాసనం ఎక్కాలంటే బహుశా ఎంతో కొంచెం గ్లామర్ ఉండాలొద్దా? ఉండాలి కదా. అంటే వచ్చిన వాళ్ళందరూ అందగత్తెలే కాదా? వచ్చిన వాళ్ళందరూ అందంగా ఉన్నవాళ్ళే వచ్చారు, కానీ గుణం ఎంతమందిలో ఉంది? గట్టిగా ఒకసారి చెప్పలు కూడా ఆవిస్తారు. దేవుని దగ్గరికి చాలామంది రావచ్చు, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించి, దైవజనుడి మాటను అనుసరించి, దైవజనుడు అడుగుజాడలో నడుచుకునే విశ్వాసులు ఎస్తేరులాగా కొంతమంది మాత్రమే ఉంటారు. నీ ఇష్టాన్ని ప్రదర్శించడానికి అంతఃపురంలోకి వస్తే రాజు ఇంటికి నువ్వు చేర్చబడలేవు.
అంటే ఇంతకాలం ఇక్కడ ఏముంది, మనం చదువుకున్న భాగంలో ఏముందండి? ఒకసారి మళ్ళీ చదవండి. ఒకసారి ఎస్తేరు గ్రంథం ఇప్పుడు చదివిన పాయింట్ మళ్ళీ ఒకసారి చదవండి, బాగా చదవండి. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు, చాలండి. ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అంతఃపురం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రాజు అంటే అంతఃపురం దేవుని మందిరం. ఇప్పుడు ఇల్లు అనగా, ఇప్పుడు బాగా ఆలోచించండి. అంతఃపురంలోంచి అక్కడికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఈమె ఎవరికి లోబడింది? రాజుగారికి లోబడిందా? రాజుగారిని చూడలేదుగా. రాజుగారిని పరిచయం చేయడానికి మధ్యలో ఎవరున్నారు ఇక్కడ? హేగే ఉన్నాడు. హేగే మాటకు ఆమె అప్పగించుకుంది. మిగతా వాళ్ళందరూ రాణి అయిపోయినట్లుగా ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు? హేగే మీద పెత్తనం చేస్తున్నారు. ఈ రోజున చాలా మందిరాల్లో ఈ వాక్యం వింటున్నప్పుడు చాలా ప్రాంతాల్లో దైవజనుడి మీద పెత్తనం చేసే విశ్వాసులు, సంఘ పెద్దలు లేరంటారా? మీకు అర్థమైందా? అంటే ఒకరిని హెచ్చించాలన్నా దేవుడే, ఒకరిని తగ్గించాలన్నా దేవుడే. మీకు అర్థమవుతుందా? మనం దేవుని చిత్తంలో ఉంటే మనల్ని హెచ్చించేది దేవుడే. అర్థమవుతుందా? ఇప్పుడు మన పరిచయని హెచ్చించాలన్నా, మన పరిచయంలో అనేక మంది రక్షించబడాలన్నా దైవ సేవకుని ఎవరు వాడుకోవాలా? దేవుడు వాడుకోవాలి. నేను పెద్ద మీటింగ్ పెట్టేసి వాక్యం చెప్పేస్తానంటే నీలో ఆత్మీయత లేకపోతే, దేవుడు వాడుకోకపోతే ప్రజలు రక్షణ పొందుతారా? అంటే ఒక దైవజనుడు ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలన్నా ఆ వ్యక్తిని హెచ్చించేది ఎవరు? ఒక సంఘ సాక్ష్యం ప్రజల్లోకి వెళ్ళాలన్నా వాళ్ళని హెచ్చించేది ఎవరు? దేవుడే. కానీ వాళ్ళు ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి ఉండాలా, దైవజనుడికి. ఇప్పుడు హేగేకి లోబడింది ఎవరు? అయ్యా మీరు ఏ అలంకరణ ఇస్తే అది వేసుకుంటా, ఏ నగిస్తే అది వేసుకుంటా, ఏం చెప్తే. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయంగా మనం ఉన్నప్పుడు దైవజనుడు ఏం చెప్తే అది చేస్తున్నామా, మన సొంత ఆలోచన చేస్తున్నామా? చెప్పాలా? ఇలా చేయండి అమ్మా అని దైవజనుడు చెప్పాడు. ఒకవేళ ఏ మందిరానికి వెళ్ళాను, ఎందుకంటే లైవ్ చాలామంది చూస్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఈ కార్యక్రమాన్ని ఇలా చేయండి అని దైవజనుడు చెప్పాడు. లేదండి ఎలా చేద్దాం, సజెషన్స్ ఇవ్వడం తప్పులేదు, కానీ మన ఆలోచన నెరవేరాలనుకోవడం మాత్రం తప్పు. ఒకవేళ మంచి సజెషన్ అనుకోండి, దైవజనుడు ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. కానీ దైవజనుడు ఒక పని నీకు చెప్పినప్పుడు ఇది చేయమ్మా అని అంటే మీరు చేసేసుకోండి అనకూడదు. అనొచ్చా? అంటే ఎవరి చిత్తానికి లోబడాలా? దైవజనుడు ఏం చెప్తాడో అదే ఈమె అంతం తెస్తారు. కానీ విచిత్రం చెప్పనా, హేగే ఏమన్నాడు తెలుసా? నీకు కూడా కోరుకో అమ్మా అన్నాడు. అంటే చాయిస్ ఇస్తాడు. ఇస్తారు, తీసుకుందా? దైవజనుడు చనువు ఇవ్వచ్చు, దైవజనుడు నీకు ఆఫర్ ఇవ్వచ్చు, దైవజనుడు నీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా మీరుండగా మా ఆలోచన ఏంటయ్యా, లేదు ఒకవేళ మంచి కార్యం అయితే ఇలా చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది అయ్యా, దేవుడిని అడిగి మీరు ఆలోచన చేయండి అయ్యా, తప్పులేదు. కానీ చూడండి, ఎస్తేరు ఎంత గుణవంతురాలేనంటే ఎక్కడా గర్వపు ఛాయలు లేవు, ఎక్కడా సొంత ఆలోచన లేదు, ఎక్కడా సొంత పెత్తనం లేదు, నేనే చేయాలని లేదు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అది బట్రా ఇది బట్రా అని అడిగారు. కానీ ఎస్తేరు మాత్రం ఏమందండి? ఏమంది చూడండి ఒకసారి 15వ వాక్యం చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన తండ్రి అయిన అబీహయోలు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు, చాలండి. ఇప్పుడు బాగా ఆలోచించండి, హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంకేమీ ఆమె కోరలేదు. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ ఏం పుట్టిందంట? ఏం పుట్టిందండి? అంటే ఎందుకు? ఆమె ఎవరికి లోబడింది? ఎవరికి లోబడింది? దైవజనుడికి లోబడింది, హేగేకి లోబడింది. హేగే నిర్ణయించిందే, నువ్వు ఏది నిర్ణయిస్తే అదే, నీ నిర్ణయాన్ని దాటి నేను బయటకు అనంది. ఆత్మీయులో మనం హెచ్చించబడాలి అని అంటే ఖచ్చితంగా దైవజనుడికి దేవుడి మందిరంలో లోబడి ఉండాలి. సరే, అలా జరిగిన తర్వాత ఏం జరిగింది? మనసులో హేగ అనుకుని ఉంటాడు, వీళ్ళందరూ ఎగురుతున్నారు కానీ
రాజుగారిని మాత్రం ఖచ్చితంగా ఈమె ఆకర్షిస్తుంది, దీంట్లో డౌట్ లేదు అని ఎవరు అనుకున్నారు? హేగే అనుకోండి. ఎందుకంటే హేగే గారికి అర్థమైపోతుంది. ఎందుకని రోజు వచ్చి అక్కడ మెయింటెనెన్స్ అంతా చూసి వాళ్ళకి తర్ఫీదునిచ్చేది ఎవరు? హేగే. రోజు ఇప్పుడు ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు. ఎక్కువ రోజులు ఒకే ప్రాంతంలో ఉంటే ఒరిజినల్స్ బయటకు వచ్చేస్తాయి. వస్తాయి రావా? ఒరిజినల్ స్వరూపాలన్నీ బయటకు వస్తాయి. మీరు చూడండి, మధ్యకాలం పనికిమాల షో పెట్టారు, దాంట్లో దరిద్రం అంతా దాంట్లోనే ఉంది. జనరల్గా మనం చదువుతున్నాం కదండి, దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో కొట్టుకు చావడం, అది జనాలు చూడడం. దాంట్లో ఏముండదు? కొట్టుకోవడం, తిట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, చెత్త ప్రదర్శనలు ఇవ్వడం, అవన్నీ పెడితే ఇది ఒక పెద్ద షో. దీని మళ్ళీ ఫాలోవర్స్. అవునా కదా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత బయట బాగున్న వాళ్ళు కూడా అక్కడ నిజస్వరూపాలు ఏమవుతాయి? మీకు అర్థమవుతుందా? మనం మందిరానికి వచ్చినప్పుడు వారంలో 1 రోజు 2 రోజులు వస్తాయి కాబట్టి అందరూ ఆత్మీయులే, అందరూ భక్తులే, అమ్మో అందరూ విశ్వాసులే. 4 రోజులు ఒక చోట ఉంటే తెలిస్తే అందరూ బ్రతుకులు. నిజమే కదా? ఇప్పుడు అన్ని రోజులు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరం చూశాడు. ఎవరు? హేగే గారు. సంవత్సరం చూసేసరికి ఎవరేంటో కనిపెట్టలేనంత అల్పుడా? ఒకవేళ అల్పుడై ఉంటే రాజుగారు హేగేకి అప్పగించి ఉండేవాడా? అంటే హేగే ఎంత జ్ఞానవంతుడు ఆలోచించండి. చూసి ఉంటాడు, బహుశా ఇవన్నీ చూసిన తర్వాత డిసైడ్ అయిపోయి ఉంటాడు, రాణి ఇస్తారు, డౌట్ లేదు. వీళ్ళందరూ ఎక్స్ట్రా బ్యాచ్, ఓవర్ యాక్షన్ బ్యాచ్, ఎక్స్ట్రా బ్యాచ్, వీడు చేరరో అనుకుని ఉంటాడు ఆయన, డౌట్ లేదు. సరే, అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. అబ్బో వెళ్తున్నారు, ఒకవేళ ఇలా గేట్లోంచి బయటకు వస్తున్నారు అనుకోండి, రాజు సింహాసనం మీద కూర్చున్నాడు, మిగతా చూస్తున్నాడు. అలాగా ఆమె అనుకున్నాడు, అబ్బా మన కర్లింగ్ హెయిర్కి రాజుగారు పడిపోతాడు, అతలబా అని ఉంటాడు. ఎందుకని? ఆమె తెగ ఫీల్ అయిపోయి వచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తారు కదా, అలా వచ్చేసి ఉంటారు బహుశా. ఎందుకని? అక్కడ గనక రాజుగారు చూపు పడిందా లైఫ్ మారిపోద్ది. మారదా? లైఫ్ మారిపోద్ది. అందుకని వాళ్ళ వయ్యారాలన్నీ కూడా అక్కడే వాళ్ళకి పోస్తున్నారు ప్రతి ఒక్కరు. మీకు అర్థమవుతుందా? వచ్చేస్తున్నారు వాళ్ళకి. అందులోనూ హేగే నిర్ణయించిన అలంకారంతో వచ్చారా, వాళ్ళు సొంత అలంకారంతో వచ్చారా? ఇప్పుడు చెప్పండి, రాజుగారి టేస్ట్ ఏంటో ఎవరికి తెలుసు? హేగే గారికి తెలుసు. ఎస్తేరు జ్ఞానవంతురాలు కనుకనే తన బ్రెయిన్ యూజ్ చేసింది, తన తగ్గింపుని యూజ్ చేసింది. నో, నేను ఆయనకి ఇష్టం అవ్వాలి అని అంటే ముందు ఎవరికి ఇష్టం అవ్వాలా? హేగేకి ఇష్టం అవ్వాలా? నా అలంకరణ హేగే సెలెక్ట్ చేస్తే అది రాజుగారికి ఇష్టమయ్యే అలంకరణ అయి ఉంటుంది. రాజుగారికి ఏ స్మెల్ ఇష్టమో హేగే గారికి తెలుసు. రాజుగారికి ఎలాంటి అంచు చీర ఇష్టమో హేగే గారికి తెలుసు. రాజుగారు ఏ పెర్ఫ్యూమ్ ఇష్టపడతాడో హేగే గారికి తెలుసు. రాజుగారు ఏ ఆభరణం ఇష్టపడతాడో హేగే గారికి తెలుసు. రాజుగారు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతాడో హేగే గారికి తెలుసు. సో ఆమె అనుకుంది, నేను ఆయన ఏం చెప్తే మారు మాట్లాడకుండా అదే చేస్తా అని అలంకరణ డిసైడ్ అయిపోయింది ఎస్తేరు. మిగతా వాళ్ళందరూ అనుకుని ఉంటాడు, వీళ్ళు నా చిత్తానికి అప్పగించుకోలేదు కాబట్టి అయిపోయారు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే అయ్యా మీరు ఏదైతే అది అందో అప్పుడు రాజుగారికి ఇష్టమైన కలరు, రాజుగారికి ఇష్టమైన పెర్ఫ్యూము, రాజుగారికి ఇష్టమైన డ్రెస్సు అన్నీ సెలెక్ట్ చేసి రాణిగారికి వేసాడు. అవునా కదా? అంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, అందరూ ఫీల్ అయిపోతున్నారు లోపలికి వెళ్ళే ముందు, రేపటి నుంచి మనమే రాణి అన్నట్టుగా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎలాగొచ్చారు? రాజా అతను బయట బా, నువ్వు నీ మొహం బయట బా, నీ చేరండి, నీ మొహం ఏంటి, కలరే నాకు దరిద్రం అని ఉంటాడు బహుశా. ఒక తర్వాత ఒకరు వస్తున్నారు, పోజు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పోజు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, పోజు కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు బయట నుంచి వచ్చేటప్పుడు ఫీల్ అవుతున్నారు, ఏమని? నెక్స్ట్ జనరేషన్ నేనే రాణి అనుకుంటూ వచ్చేస్తున్నారు లోపలికి. కానీ రాజుగారికి ఇష్టమవుతుందా? ఇష్టం అట్లే. పోనీ అందగత్తులు కాదా? అందగత్తులు అయితేనే రాణి పోస్ట్కి సెలెక్ట్ అక్కడి వరకు వచ్చారు. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ లేకుండా సొట్ట ముక్కు, వంకర ముక్కు, ఎత్తుపళ్ళు, బట్టతాల వీళ్ళంతా వాళ్ళందరూ వస్తారా? అసలు ఎలాంటి వాళ్ళు నచ్చుతామని అనుకుంటారా? పొరపాటును కూడా అనుకుంటారా? అనుకోరు కదా. అంటే అక్కడ వరకు వచ్చారంటే బ్యూటిఫుల్ లేడీస్ అయితేనే వస్తారు. అవునా కదా? బట్ సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అవ్వలే. అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వినయంగా ఎవరు వచ్చారు? ఎస్తేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ మరి సొంత అలంకరణ కదా. మరి అలంకరణ ఎవరిది? సొంత అలంకరణ వాక్య ప్రకారం దైవజనుడు చెప్పిన అలంకరణ. మనసులో చెప్పుకోండి, పైకి ఎందుకు? పైకతో దైవజనుడు అలంకరణ అన్నా, దీంట్లో సందేహం లేదు అని అంటారు. దీంట్లో వద్దు, లోపల చెప్పుకుంటే సరిపోద్ది. మనం ఏంటని మనకు తెలీదా? తెలిసిందో తెలీదా? సరే, మొత్తం మీద
ఇప్పుడు ఎవరికాళ్ళు వస్తున్నారు, ర్యాంప్ వాక్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. స్లిమ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, సూపర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, మంచి కర్లింగ్ హెయిర్ ఉంది, మంచి హెయిర్ ఉన్నవాళ్ళు, మంచి వైట్ బ్యూటీ ఉన్నవాళ్ళు, సూపర్గా ఉన్నవాళ్ళు, స్మైల్ బాగున్నవాళ్ళు, ముక్కు బాగున్నవాళ్ళు, కళ్ళు బాగున్నవాళ్ళు, అందరూ పర్సనాలిటీ, అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు అనుకుంటారు ఈమె ఎంత అందంగా ఉన్నా ఎందుకు రాజుగారు రిజెక్ట్ చేస్తున్నారు, అర్థం కాలే చాలామందికి. అందరూ వెళ్ళిపోతున్నారు. ఈలోగా ఎస్తేరు గారు వంతు వచ్చింది అనుకుంటారు, మేమే సెలెక్ట్ అలా ఈ కష్టం అనుకుని ఉంటారు. కానీ లోపలికి వెళ్ళిందండి, లోపలికి వెళ్ళగానే చూశాడు, సెలెక్టెడ్ అన్నాడండి. గట్టిగా ఒకసారి లోపల కూడా ఏం ప్రశ్నించలా, ఇంటర్వ్యూ ఏం చేయాలా, నీకేం ఇష్టమని అడగలా, ఏం మాట్లాడలా, సెలెక్టెడ్ అన్నాడంతే. ఎందుకు సెలెక్ట్ అన్నాడు? అరే ఈ కలర్ నాకు ఇష్టంగా, ఈ స్మెల్ నాకు ఇష్టంగా, ఈ పెర్ఫ్యూమ్ నాకు ఇష్టంగా, ఈ నగ నాకు ఇష్టంగా, ఈమెకి ఎలా తెలుసు అంటే ఖచ్చితంగా హేగేకే తెలుసు. అంటే ఈమె సొంత పెత్తనం కోరలేదు, హేగే పెత్తనం కోరింది, హేగే చెప్పినట్టు వింది, అందుకనే నాకిష్టమైన అలంకారంతో వచ్చింది, అందుకనే ఈమె సెలెక్టెడ్ అన్నాడు. అంటే ఇంతమందిలో వేల మంది మనుషుల మధ్యలో తన ఇష్టాన్ని నెరవేరుస్తున్న ఒక అమ్మాయి వచ్చింది అని అంటే తన దగ్గర పనిచేసే వ్యక్తికి తప్ప తన సీక్రెట్ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు బాగా ఆలోచించండి, మీరు అందరూ మందిరానికి వస్తున్నారు కదా, దైవజనుడికి అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు నాకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కదా కొంతవరకు మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు బయట సంబంధం లేని వాళ్ళు మీటింగ్ పిలిచారు, నన్ను అనుకుందాం, మీటింగ్ పిలిచినప్పుడు అయ్యగారు ఏం తింటారని ఎవరిని అడుగుతారు? నెహమ్యా అని అడుగుతారు, అంతే కదండి. ఫోన్ చేసినట్టు ఏమండి అయ్యగారు ఏం తింటారండి, చికెన్ తింటారా, ప్రాన్స్ తింటారా, ఏంటి అసలు ఏది ఇష్టపడతారండి అంటే అర్థం ఏంటి? అయ్యా మీరు ఎప్పుడు దైవజనుడు పక్కన ఉంటున్నారు కదా, ఆయన ఇష్టాలేంటో, ఆయన పరిస్థితులు ఏంటో, ఏం తింటాడో, ఏం ఇష్టంగా స్వీకరిస్తాడో మీకు మాత్రమే తెలుసు. పాలు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, డ్రింక్ తాగుతారా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి నా ఇష్టాలు ఎవరికి తెలుస్తాయని, అంతే కదా. ఇప్పుడు ఆ విషయం ఎవరికి అర్థమైంది? రాజుగారికి అర్థమయ్యి ఓకే అంటే ఈ వచ్చిన బ్యాచ్ అంతా ఎక్స్ట్రా బ్యాచ్ ఇది, కానీ ఈ మొక్కదే మాత్రం ఎలాంటి బ్యాచ్? తగ్గించుకునే బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? అందుకే అన్నాడు ఎత్తకుడి కొమ్ము అంటే అర్థమైంది తెలుసా? ఎక్స్ట్రా మాటలు మాట్లాడుద్దని. కొమ్ము ఎత్తడం అంటే తెలుసా? ఉంటారు కదా కొంతమంది, ఏంటండి అన్నప్పుడు తల ఎలా లేస్తుందా లేదా? కొమ్మెత్తనం అంటే అది. అంత అడవిడి చేయొద్దమ్మా, కొంచెం సౌమ్యంగా ఉండు, కొంచెం కూల్గా ఉండు, ఆవేశపడకు, మూర్ఖపు మాటలు నీ నోట రానియొద్దు, కొంచెం కామ్గా ఉండు, పద్ధతిగా ఉండు. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, ఒకళ్ళని తగ్గించగలిగిన దేవుడే, హెచ్చించగలిగిన దేవుడే. అందుకే గర్వపు మాటలు రానియొద్దు. నేను మళ్ళీ చెప్తా, నీకు తలాంతులు ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కండ బలం ఉండొచ్చు, ఏదున్నా సరే కొమ్ము పైకి ఎత్తావా తొక్కి పడేస్తాడు దేవుడు. దీంట్లో సందేహం లేదు. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతా హెచ్చిస్తాడు. ఇప్పుడు సెలెక్టెడ్ అన్నాడు, ఒక సామాన్యమైన స్థాయి నుంచి రాణి పీఠాన్ని ఎక్కించాడా లేదు దేవుడు. కారణం ఏంటి? ఆమె తగ్గింపుతనం. ఏంటి చెప్పండి? దేవుని పరిచర్యకు వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, రక్షణ అనుభవానికి సిద్ధపడుతున్న నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా? తగ్గింపు స్వభావం నీ బ్రతుకులో చూడండి. ఎంత సౌమ్యంగా మాట్లాడి, ఎంత తగ్గిపోయిందండి ఎస్తేరు. వస్తీకి రాణిగా ఉన్న ఛాన్స్ను కోల్పోతే ఆ ఛాన్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే తను ఎక్కడా కూడా అర్థమవుతుందా? ఇప్పుడు అలాగని ఆమె నగలేసుకోలేదా, మంచి శారీ కట్టుకోలేదా, మంచి పెర్ఫ్యూమ్ పూసుకోలేదా? అన్నీ ఉన్నాయి. హేగేకి తెలీదా ఎలాంటి అలంకరణ ఇవ్వాలో, నువ్వు ఎలా ఉండాలో, దేవుని చిత్తానికి ఎలా నచ్చుతావు ఒక దైవజనుడికి తెలియదా? మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా సక్రమపరచాలో దైవజనుడికి తెలియదా? తెలుసు. కానీ మరి నీ సొంత చిత్తం ఎందుకు వస్తుంది? వచ్చింది అనంటే తొక్కి పడేస్తాడు దేవుడు. దీంట్లో సందేహం లేదు. మనం ఎవరికి లోబడాలా? ఇప్పుడు ఎస్తేరు ఎవరికి లోబడింది? లోబడింది. ఇప్పుడు రాణిగా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఉసురు మంట వెళ్ళిపోతున్నారు వెనక్కి. రావడం మాత్రం ఎలా వచ్చారు? ఇప్పుడు మళ్ళీ మన బతుకులు మామూలే. ఇప్పుడు వరకు రాజభోజనం చేశారు, రాజవస్త్రాలు ధరించారు. సడన్గా ఇప్పుడు మళ్ళీ పూర్పాకలోకి వెళ్ళాల్సిందే. ఎందుకని
ఎగస్ట్రాలు ఎక్కువైతే అలా అయిపోద్ది అనమాట బ్రతుకు. మరి అంతేకాని హేగి మీద పెత్తనం చేశారు వీళ్ళు. ఎవరి మీద? హేగే రేపు నుంచి నేను రాణి అయిన అనుకో, రాజుగారు చెప్పి నీ పోస్ట్ ఊస్టింగ్ అయిపోద్ది ఏమో అనుకుంటున్నావు, మనం చెప్పినట్టు నువ్వు వినాలా, మన గ్లామర్ చూసావా అని చాలా ఎక్స్ట్రాలు చేసి ఉంటారుగా, కొంతమంది చేసి ఉంటారుగా. అందుకనే వాళ్ళు సెలెక్ట్ అవ్వలే. ఒకవేళ నేను అనుకుంటాను వాళ్ళు వెళ్ళేటప్పుడు హేగే గారు ఇలా చూసుంటాడు, ఎంత ఎక్స్ట్రాలు చేసావు, సంవత్సరం పాటు భరించాను నీ మొహాన్ని, ఎంత ఓవర్ యాక్షన్ అనుకుని ఉంటాడు కదా హేగే, అనుకుని ఉంటాడా? అందుకే గుర్తుపెట్టుకోవాలి, మనల్ని చూసినప్పుడు ఏం పుట్టిందంట, ఏం పుట్టింది? నిన్ను చూసినప్పుడు ఏం పుట్టాలా? కోపం పుట్టాలా, దయ పుట్టాలా? చెప్పండి, ఏం పుట్టాలా? దయ ఎందుకు పుడుతుంది? వీళ్ళు ఎంత మంచి వాళ్ళండి, ఎంత తగ్గించుకున్నారు, ఏమన్నా ఏం చేసినా ఎంత ఆత్మీయంగా ఉంటున్నారండి, ఎంత లోబడి ఉంటున్నారండి, ఎంత తగ్గించుకుని ఉంటున్నారండి అని ఎప్పుడైతే హేగేకి అర్థమైందో అతనికి దయ పుట్టింది. అక్కడ ఉందే చూచిన వారందరికీనట. ఎవరికండి? చూసిన వారందరికీ పుట్టిందంటే అందరి దగ్గర ఒబీడియంట్గానే ఉంది. కొమ్మెత్తలా, ఎగసాలు చేయలే, గర్రపు మాటలు రానిలా, అన్నిట్లో కూడా ఎలా ఉంది తన స్వరం. మరి మన వాల్యూమ్ కొంతమంది అలా పెరుగుతూ ఉంటుంది లౌడ్ స్పీకర్ లాగా. ఎందుకు పెరుగుతుంది? పెరగొచ్చా? వాల్యూమ్ నీకు ఎలా ఉండాలా? తగ్గించుకోవాలి. ఎవరిలాగండి? అందుకే ఆయన అన్నాడు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు. అంటే మన నోటి వెంట ఏ మాటలు రాకూడదు? పొగరు పట్టిన మాటలు రాకూడదు. అందుకేమో తెలుసా, తూర్పు నుండి అయినను, పడమటు నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. అంటే ఏ పక్క నుంచి కూడా నీకు హెచ్చు కలగదు. హెచ్చు కలగాల్సింది ఎవరి నుంచి? ఎవరి దగ్గర నుంచి? అంటే ఎవడో వచ్చి మనకు డప్పు కొట్టినంత మాత్రాన మనం గొప్పోళ్ళు అయిపోతామని అనుకుంటే అది భ్రమే. ఇప్పుడు శ్యామ్ అనే వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు చాలామంది కొడతా ఉంటారు, అన్నా మీరంతా ఇంత అని చాలామంది వింటూ ఉంటాం. కానీ అవి ఎక్కడికి ఎక్కకూడదు? బుర్రలోకి ఎక్కకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు హెచ్చిస్తే పనికి రాను కూడా తీసుకొచ్చి వాక్యం చెప్పించగలడు దేవుడు. అలాంటప్పుడు నేనెంత, నా బ్రతికెంత, నా స్థితిగతులు ఎంత అనుకోవాలి తప్ప. మరి శ్యామ్ వాక్యం చెప్తే ఏంటనుకుంటున్నారు? మరి అన్నారు అనుకోండి, అబ్బా చాలా అందరూ నీలాంటి వాడిని చాలామందిని చూశాను నేను. ఎవరు అనుకుంటారు? నేను స్టార్టింగ్ సువార్త చేసినప్పుడు నాకు వాక్యం చెప్పడమే రాదు. అర్థమైందా? ఫస్ట్ టైం నాకు మా మందిరంలో వాక్యం ఇచ్చినప్పుడు మొత్తం ఊళ్ళంతా తడిచిపోయింది. సీరియస్గా ఒక పేపర్ రాసేసుకున్నాను. జయరాజ్ అంకుల్ మెసేజ్ ఇచ్చారనమాట, శ్యామ్ నువ్వు ఈ మధ్యన ఆత్మీయంగా బాగానే ఉంటున్నావు, మరి ఈ మంగళవారం నువ్వు వాక్యం చెప్పాలన్నారు. ప్రార్థన కూడికి అనమాట. ఇంకా మామూలు కాదు, బైబిల్ మొత్తం తిరగేసాను, పెద్ద పేపర్ ఒకటి తీసుకున్నాను, రెఫరెన్స్లు తెగ రాసేసాను. మామూలు కాదు, రాసేసుకుని బైబిల్లో పెడాను. ఈరోజు ఎలాగ తీసేద్దాం అని చెప్పి మందిరం నిలబడ్డానని గంట చెప్పాను. వాక్యం చదవడమే కదా, రెఫరెన్స్లు రాసి చదవడమే. తీయండి మత్తయి సువార్త, తీయండి యోహాను సువార్త, చదవడమే. అయిపోయిన తర్వాత అంకుల్ వచ్చారు, బాగా చెప్పేసాము కానీ అంత టైం అవసరమా? నీకు ఇచ్చింది అరగంట, గంట చెప్పావు, నువ్వు రాసుకొచ్చినవన్నీ ఇక్కడ చెప్పకూడదు అంటే అర్థమేంటి తెలుసా? కొంతమందికి వాక్యం ఇచ్చామనుకోండి టైం తెలీదు, రాసుకొచ్చిన పేపర్ పూర్తి అయ్యేదాకా చెప్తారు. మీకు అర్థమైందా? దేవుని మహాకృపను బట్టి ఆ స్థాయి నుంచి ఈరోజు ఎప్పుడైనా నేను పేపర్ పెట్టుకోవడం చూసారా? మహాసభల్లో వాక్యాలు చెప్పాను, వేల మంది, వందల మంది ప్రజలు రక్షణ పొందుతున్నారు. ఏ రోజు కూడా ఒక పేపర్ రాసుకొచ్చిన పరిస్థితి నా జీవితంలో లేదు. కారణం ఏంటి అంటే, పేపర్ రాసుకుని అలా వాక్యం చెప్పే స్థాయి నుంచి అనర్గళంగా ఒకే ఒక రిఫరెన్స్ తీసుకుని వాక్యం చెప్పగలిగే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్తున్న వర్తమానం కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి తీసిందే. అర్థమవుతుందా? నేను మొదట్లో ఆరంభంలో ఉన్నప్పుడు బైబిల్ తెగ కుస్తీ పట్టేవాడిని. మొన్న ఒక సంవత్సరం క్రితం అనుకోండి, పాస్టర్ గారు ఏమండి ఫస్ట్లో తెగ వాక్యం చదివేసేవారు, ఇప్పుడు పెద్దగా వాక్యం చదువుతున్నట్టు ఏం కనబడతలేదు. నిజమే అది. ఎందుకనంటే మొదట్లో ప్రిపరేషన్ భక్తి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన భక్తి అండి. చిన్న వాక్యం తీసుకున్నా సరే అనర్గళంగా చెప్పగలిగే స్థాయిని ఎవరిచ్చారు ఇప్పుడు? అందుకే నా బైబిల్ని చూడను, రెఫరెన్స్లు తీయించను. ఎందుకో తెలుసా? దేవుని మహాకృపను బట్టి వాడుకునేది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు అలాంటి స్థితి నుంచి దేవుడు వాడుకుంటే మనం కొమ్మెత్తాల్సిన అవసరం ఉంది, మనం పొగరబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇలాంటి మాటలు చాలామంది చెప్తూ ఉన్నప్పుడు
ఎక్కడా కూడా గర్వం ఎందుకు రావట్లేదు అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది. సంతోషం రాదని అబద్ధం చెప్పను. పొగిడినప్పుడు ఎవరికైనా వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ గర్వం వచ్చిందా అయిపోతామని తెలుసు. ఎందుకంటే నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పతనం అయిపోయారు, చూసా, నాకు అర్థమవుతుంది. ఆలోచించండి. అలాంటి స్థాయి నుంచి మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎంతమంది దైవజనులు, ఎంతమంది విశ్వాసులు అన్న ఒక సెల్ఫీ అన్న, ఒక ఫోటో అన్న, నేహేమే అనుకోలే, అది మన వాళ్ళు ఖాళీ అవ్వలే. ఒక్కొక్కరు రావడం పంచడం, పాస్టర్ గారితో ఫోటో తీయండి, పాస్టర్ గారితో ఒక ఫోటోలు తీయడమే. ఈ స్థాయి ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.